గోన్ సంచి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సనెక్స్ట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హలో, మనిద్దరి గొడవ మన మధ్య ఉండాలి. మా నాన్నకి తెలియడానికి వీల్లేదు. అయ్యో అక్షయ, మన గొడవ గురించి చెప్పి పైగా నువ్వు కోపంగా ఉన్నావని చెప్పి నీతో మాట్లాడమని నన్ను ఈ గదిలోకి పంపించిందే మీ నాన్న. అవునా? అవును. లేకపోతే ఇంట్లోనే ఉంటూ వాటర్ క్యాన్ వేయడానికి వెళ్ళానని చెప్పు అని వందనతో చెప్తావా? ఆ విషయం నేనేమో మీ నాన్నతో చెప్పాను. వందన నాకు సపోర్ట్గా నిజం ఒప్పేసుకుంది. ఈ మాత్రం క్లూ సరిపోదా ఆయన ఊహించడానికి? మా నాన్నతో మీరెందుకు చెప్పారు? తప్పు నా మీద లేదమ్మా, నువ్వే అబద్ధం చెప్పావు. హలో బాస్, నేనేం అబద్ధం చెప్పలేదు. మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి చిన్న డ్రామా ప్లే చేశాను అంతే. దాని పేరే అబద్ధం అంటారు. ఏంటి? ఏం లేదు. సరే, ఇప్పుడు కూడా నాదే తప్పని ఒప్పుకొని సారీ చెప్తున్నాను. సారీ. ఓకే? సారీ సరిపోకపోతే చెప్పు, రెండు చెవులు పట్టుకొని గుంజులు తీనా? తీయండి. ఏంటి? గుంజీలు తీయండి బాస్. గుంజీలు తీస్తానన్నారు కదా. మాట వరుస కన్నాను తల్లి, ఇలా మడత పెట్టేస్తావేంటి? మేడం అస్సలు తగ్గట్లేదు, మనమే తగ్గుదాం. స్టార్ట్ చేయండి బాస్. స్టార్ట్ చేయండి. చాలా ఆపండి. అమ్మయ్యా, నీ కోపం పోయింది కదా? పోయింది. ఆడాళ్ళ కోసం యుద్ధాలు జరిగాయంటే ఏంటో అనుకున్నా. ఇలా ఉంటే యుద్ధాలేంటి, దండయాత్రలే జరుగుతాయి. హలో బాస్. సరే సరే, నేను వెళ్ళొస్తాను. మనం గుళ్ళో కలుద్దాం. బాయ్. అమ్మా శ్రావణి, మంచినీళ్ళు తీసుకురామ్మా. అలాగే నాన్న. ఏంటి నాన్న, పొద్దున్నే పేపర్ చూస్తున్నావా? ఏం వార్తలు ఉన్నాయని పేపర్ చూస్తున్నాను. నాన్న తీసుకోండి. సత్యం, నీతో ఒక విషయం చెప్పాలిరా. ఏంటమ్మా? ఏం లేదురా, ప్రతి ఏటా మన ఊరు గుళ్ళో పొంగళ్ళు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం మన ఆనవాయితీ. గత కొన్నేళ్లుగా మనం ఆ కార్యక్రమం చెయ్యట్లేదు. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలతో మన ఇంట్లో మనశ్శాంతి కూడా ఉండట్లేదురా. దీనంతటికీ మన నిర్లక్ష్యమే కారణం అనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? ఈ సంక్రాంతికి మనం మన ఊరు వెళుతున్నాం. మన రాజా పెళ్లి ఫిక్స్ అయితే మన ఇంటికి రాబోయే కొత్త కోడల చేత మన ఊరి గుళ్ళో 108 దీపాలు వెలిగించి పొంగళ్ళు పెట్టిస్తానని మొక్కుకున్నాన్రా. హలో జయమ్మ గారు, నోరుంది కదా అని నీ ఇష్టానికి మొక్కుకున్నావు సరే, ఇదంతా వదినెందుకు చేయాలి? ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలే అంటారు కదా. ఆ ఇల్లాలు వెలిగించే ఆ 108 దీపాల వెలుగులే రేపు మన ఇంట్లో సంతోషాలకి నిలయం అవుతుంది.
ఓహో అద్ది మన నానమ్మ టాలెంట్. నేర్చుకోవే. మ్మ్. అది సరే అమ్మా, ఈ విషయం ప్రకాశంకి చెప్పాలి కదా. దానికంటే ముఖ్యంగా రాజాకి చెప్పి ఒప్పించాలి. ఇప్పటికే ఖర్చు విషయంలో ఏం మాట్లాడినా పడగ విప్పిన త్రాచుపాములా ఎగురుతున్నాడు. అవునరా. దాని గురించి మీరేం ఆలోచించకండి నాన్న. అన్నయ్య ఆవేశానికి వదిన ఆలోచనే సరైన మందు. అవునరా. నా మనవణ్ణి ఒప్పించే బాధ్యత నాది. ముందు నువ్వేమంటావో చెప్పు. నేనేమంటానమ్మా, మనకి మంచి జరుగుతుంది అంటే దానికన్నా కావాల్సింది నాకేముంది? ఆ మాట అన్నావు, బావుందిరా. డ్రామానోడా, నీకోసమే ఎదురు చూస్తున్నావు. నా కోసం ఎదురు చూడడం ఏంటి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాన్న. ఆ? ముఖ్యమైన విషయం? మళ్ళీ దేనికైనా ఖర్చు పెట్టించాలని ప్లాన్ చేశారా ఏంటి? అలాంటిదేమీ లేదు రాజా. సంక్రాంతికి ఊరికి వెళ్దామని నాన్నమ్మంటోంది. ఆ విషయమే నీతో చెప్దామని. ఆ, నేను ఇంట్లోకి రాగానే అందరూ లేచి విగ్రహాల్లా నిలబడ్డప్పుడే నేను అనుకున్నాను ఇలాంటి కార్యక్రమం ఏదో సెట్ చేసే ఉంటారని. ఆ, ఇంకా ఎందుకు ఆలస్యం? చెప్పండి మరి. ఈ సంక్రాంతికి మనందరం కలిసి ఊరికెళ్తున్నాం మనవడా. ఆ, నేను రాను. ఆ? ఇప్పటికి అయిన ఖర్చంతా చాలు. మళ్ళీ అనవసరంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఉన్నది కూడా పోగొట్టుకోవడానికి నేను రెడీగా లేను. పోండి. మనవడా, ఏంటి నానమ్మా? నీ ఆలోచన ఖర్చు గురించి అయితే మనం పండగ ఇక్కడ చేసుకోవడం కంటే మనోళ్ళలో చేసుకోవడమే మంచిది. ఒకవేళ పండక్కి ఇక్కడే ఉన్నామే అనుకో, కొత్త బట్టలకి, పిండి వంటలకి, ముగ్గులకి, వాటిపై పెట్టే గొబ్బెమ్మలకి, భోగి మంటలకి, అందులో వేసే పిడకలకి, పాలకి, నీళ్లకి, కొత్తగా రిలీజ్ అయ్యే సంక్రాంతి సినిమాలకి ఇలా అడుగు తీసి అడుగు వేస్తే ఖర్చే. పైగా ఇంట్లో ఆ 2 రోజులు కరెంటు బిల్లు కూడా తగ్గుతుందనుకో కదా. అదే పల్లెటూళ్ళు అయితే ఈ ఖర్చులేమీ ఉండవు. సగానికి సగం ఖర్చు తగ్గిపోతుందంటే నమ్ము. అంతే అంటావా నానమ్మా? అంతే, ఖచ్చితంగా అంతే. నానా, ఇంకో విషయం చెప్పనా? చెప్పు. ఊరికి వెళ్ళేది మనం మాత్రమే కాదు మనవడా, నీ కాబోయే పెళ్ళాం కూడా వస్తోంది.